మీ బేబీ మార్నింగ్ అంతా బాగా ఉండి, ఈవినింగ్ అయ్యేపాటికి ఎక్కువ క్రై చేస్తూ ఫస్సీగా అవుతుందా? హాయ్! ఐయామ్ డాక్టర్ ప్రవీణ్, పీడియాట్రిషియన్ మరియు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్. ఇది చాలామంది చిన్న బేబీస్‌లో కనపడే విచింగ్ ఆర్ అనే ఫినామినన్. దీనివల్ల ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్‌లో బేబీస్ కొంచెం ఎక్కువ ఫస్సీగా ఉంటారు. సో, దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి ఓవర్ స్టిమ్యులేషన్. బేబీస్‌కి మార్నింగ్ నుంచి లైట్స్ కానీ, సౌండ్స్ కానీ, పీపుల్ ఫేసెస్ గానీ, ఇవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్‌ని చాలా స్టిమ్యులేట్ చేస్తాయి. దానివల్ల వాళ్ళు ఓవర్‌వెల్మ్ అయిపోతారు. నెంబర్ 2, బేబీస్‌కి ఇంకా సెల్ఫ్‌గా కామ్ ఎలా అవ్వాలి, సెల్ఫ్‌గా తనను తను సూద్ ఎలా చేసుకోవాలనేది నేర్చుకొనుండరు. కాబట్టి ఈవినింగ్ అయ్యేపాటికి ఎక్కువగా ఏడుస్తుంటారు. చాలా బేబీస్ ఈవినింగ్‌లో ఎక్కువ ఫీడింగ్ అడుగుతూ ఉంటారు. ఇది క్లస్టర్ ఫీడింగ్ వల్ల కూడా అవ్వచ్చు. అండ్ లాస్ట్ వన్, బేబీ గ్రోత్ స్పర్ట్స్ అంటే గ్రోత్ ఫాస్ట్‌గా అయ్యే టైంలో కూడా ఎక్కువ ఫస్సీగా ఉండొచ్చు. బేబీ ఫీడింగ్ బాగా చేస్తూ ఉంటే, యూరిన్ నార్మల్‌గా వెళ్తూ ఉంటే, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఫీవర్ లేదా బ్రీతింగ్ డిఫికల్టీ, వామిటింగ్, యూరిన్ తగ్గిపోవడం ఇలా ఏ డేంజర్ సైన్ ఉన్నా ఇమ్మీడియేట్‌గా మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.